హలో ఎవ్రీబడి, ఈరోజు టమాటో ఉప్మా. అబ్బా, ఉప్మానా అనేవాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. క్యారెట్ ఇలా చిన్న కట్ చేసి తీసుకోవాలి. పచ్చి బఠానీలు, క్యాప్సికమ్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు. ఆ తర్వాత టమాటోలను ఇలా ముక్కల్లా కట్ చేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీ 1 బౌల్, అందులో సగం బొంబాయి రవ. ఈ రవ్వను వేయించి తీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఆయిల్ పోయాలి. నెయ్యి కూడా వేయాలి. నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేయాలి. అవి కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత కాజు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేయాలి. పచ్చిమిర్చీలను వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్, క్యారెట్, బఠానీ, క్యాప్సికమ్ ఇలా ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలి. వెజిటేబుల్స్తో చేస్తున్నాం కదా, చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకొని బఠానీలు ఇలా వైట్ కలర్ వచ్చేంత వరకు గోలివ్వాలి. వైట్ కలర్ వచ్చిన తర్వాత టమాటో ప్యూరీని వేసేసుకోవాలి. ఈ టమాటో ప్యూరీ నూనెలో కొంచెం గోలాలి. మరీ ఫ్రై కావాల్సిన అవసరం లేదు. నూనె పైకి తేలితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేయాలి. అంతా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, నూనె పైకి వచ్చింది. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. 1/2 బౌల్ రవ్వ తీసుకున్నాం కదా, అదే 3 times 1/2 బౌల్స్ పోయాలి. అంటే 1:3 పోస్తే ఉప్మా అట్లా మెత్తగా ఉండి సాఫ్ట్గా ఉండి చాలా బాగుంటుంది. టేస్ట్ చూసి కొంచెం సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసి ఇదంతా ఒకసారి మసలాలి. చూడండి, ఇలా బాయిల్డ్ వచ్చిన తర్వాత రవ్వ పోసుకుంటూ కలపాలి. ముద్దలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి. అంతా ఇలా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసేసి ఫ్లేమ్ స్లోగా పెట్టేయాలి. ఫ్లేమ్ తగ్గించి స్లో ఫ్లేమ్ పైన 5 నిమిషాలు ఉడకాలి. ఇది ఇలా అంతా కలిపిన తర్వాత కొంచెం నెయ్యి వేయాలి. ఇలా నెయ్యి వేస్తే మంచిగా విప్పుకొని సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇలా పైకి వెళ్ళి నెయ్యి వేసేసి అంతా కలిపేసి మూత పెట్టేసి 5 నిమిషాలు స్లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. చూడండి, టేస్టీగా ఉండే టమాటో ఉప్మా రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే తిన్నా బాగుంటుంది. కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ దేంతో తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఉప్మా తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి చెయ్యండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.